హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రూప కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం గురించి, అదే ముత్యాలు తన మనవడి ఆరోగ్యం ఎలా ఉంది, తను ఎలా ఉన్నాడు, అసలు డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవాలి అని చెప్పి రూపని రాజుని బలవంతం పెట్టి హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది ముత్యాలు. డాక్టర్ గారు, ఆ అమ్మాయి కడుపులో నా మనవడు పెరుగుతున్నాడు అనగానే వెంటనే డాక్టర్ గారు ఈ విధంగా అడుగుతూ ఉంటారు ముత్యాల్ని. ఏంటమ్మా, మీ మనవడు ఆ అమ్మాయి కడుపులో పెరుగుతున్నాడు అంటే సరోగసినా అనగానే, అదేంటి డాక్టర్ గారు, నాకు అది అర్థం కావట్లేదు అనగానే, మరి ఆ అమ్మాయి కడుపులో మీ మనవడు పెరుగుతున్నారంటున్నారు, ఇంతకు మీకు ఆ అమ్మాయి ఏమవుతుంది అనగానే, ఆ అమ్మాయి నాకేం కాదు, నా మనవడికి కాబోయే తల్లి అంతే అనగానే, డాక్టర్ గారు నేను ఆవిడ కోడల్ని అని రూప అనగానే వెంటనే డాక్టర్ ఈ విధంగా అంటూ ఉంటారు. ఓహో, అంటే మీరిద్దరూ అత్త కోడలే అనమాట. మీ మనవడు తన కడుపులో ఎలా ఉన్నాడో ఏంటో తెలుసుకోవాలని తనని స్కానింగ్కి తీసుకొచ్చారు. మీ మనవడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలని తనని హాస్పిటల్కి తీసుకొచ్చారు. తను ఆరోగ్యంగా ఉంటేనే కదమ్మా తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేది అనగానే, సరే డాక్టర్, ఇదంతా నాకెందుకు, కానీ ముందు ఆ అమ్మాయికి స్కాన్ చేసి తన కడుపులో నా మనవడు ఎలా ఉన్నాడో చెప్పండి అనగానే, సరేనమ్మా అని చెప్పేసి వెంటనే సిస్టర్ అని చెప్పగానే నర్స్ వచ్చి రూపని లోపలికి తీసుకొని వెళ్తుంది. వెంటనే ఇక రూప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మరి రూప కడుపులో బిడ్డ లేదన్న విషయం డాక్టర్ ముత్యాల ముందు బయట పెడతారా, లేదా రాజు రూప ఇద్దరు కూడా డాక్టర్ని కన్విన్స్ చేసి మరి డాక్టర్ చేతిలో డబ్బులు పెట్టైనా రూప గురించి నిజం బయట పెట్టొద్దు అని చెప్తారా? ఈలోపు విరూపాక్షి గురించి గౌతమ్ నిజం తెలుసుకొని విజయాంబికకు ఫోన్ చేసి, మీ ఇంట్లో కేర్ టేకర్గా చేస్తుంది ఎవరో కాదు, ఆ విరూపాక్షి అన్న నిజాన్ని బయట పెట్టడంతో ఇప్పుడే ఆ విషయాన్ని నా తమ్ముడితో చెప్తాను అని అంటూ ఉంటుంది. మరి విరూపాక్షి గురించి నిజం బయటపడబోతుందా? రూప కడుపులో ఉన్న బిడ్డ నిజంగా కడుపులో బిడ్డ లేదన్న నిజం డాక్టర్ ఇక ముత్యాల ముందు బయట పెట్టబోతున్నారా? అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూపని హాస్పిటల్కి తీసుకొని వస్తుంది ముత్యాలు. తీసుకొచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే తప్ప నా మనవడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది అనగానే, సరే అమ్మా, అమ్మాయి గారు వెళ్ళి లోపల చెకప్ చేయించుకొని వస్తారు, మనం బయటే ఉందామమ్మా అనగానే, ఏంట్రా నేను వచ్చింది ఎందుకు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు స్కాన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి కడుపులో నా మనవడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి కదా, డాక్టర్ని అడగవలసినవి చాలానే ఉన్నాయి, పదండి, కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను రూప వెళ్ళి వస్తాం అనగానే, సరేనమ్మా నేను కూడా వస్తాను అని చెప్పి రూప ముత్యాలతో పాటు రాజు కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఇకపోతే అప్పలనాయుడు విరూపాక్షిని ఆటోలో ఎక్కించి, సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళండి అని ఆటో ఎక్కించి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడే అటు నుంచి కారులో వెళ్తున్న గౌతమ్, అప్పలనాయుడు ఏంటి ఎవరో కేర్ టేకర్ని ఆటోలో ఎక్కించి పంపిస్తున్నాడు, ముందు తనని ఫాలో అవ్వాలి అని చెప్పి ఆటోని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు గౌతమ్. ఇక హాస్పిటల్కి వచ్చి విరూపాక్షి ఇక ట్యాబ్లెట్స్కి మొత్తం కూడా డీటెయిల్స్గా కనుక్కుంటూ ఉంటుంది సూర్యప్రతాప్ కోసం. పేషెంట్ నేమ్ చెప్పండి మేడం అనగానే, సూర్యప్రతాప్ అని చెప్పి విరూపాక్షి ఒక్కసారిగా తన మాస్క్ తీయగానే అది చూసిన గౌతమ్ షాక్ అయిపోతాడు. ఏంటి, ఎన్ని రోజులు ఆ సూర్యప్రతాప్ ఇంట్లో కేర్ టేకర్గా ఉంటుంది విరూపాక్షి అన్నమాట, అమ్మ విరూపాక్షి అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గౌతమ్. ఈ విషయాన్ని వెంటనే విజయాంబిక ఆంటీతో చెప్పేయాలి అని వెంటనే ఇక బయటకు వచ్చి ఫోన్ చేస్తాడు.
ఏంటి గౌతమ్ చెప్పు అనగానే, మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలా ఆంటీ అని అంటూ ఉంటే, సరే ఏంటి చెప్పు అనగానే, అంకుల్కి ఇంట్లో కేర్ టేకర్గా దగ్గరుండి చూసుకుంటుంది ఎవరో తెలుసా అనగానే, అవును దగ్గరుండి చూసుకోవడానికి హాస్పిటల్ ఇంకా ఒక కేర్ టేకర్ని ప్రొవైడ్ చేశారు కదా అనగానే, అవును ప్రొవైడ్ చేశారు, కానీ ఆ కేర్ టేకర్ ఎవరో కాదు ఆ విరూపాక్ష అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక. ఏంటి గౌతమ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, అవునండి నేను చెప్పేది నిజమే, ఇప్పుడే హాస్పిటల్లో సూర్యప్రతాప్ అని చెప్పి ఆ పేరుతో మెడిసిన్స్ తీసుకుంటుంటే చూశాను, వెంటనే మీకు ఫోన్ చేశానంటే అనగానే, ఫోన్ చేసి మంచి పని చేశావు అని ఈ విధంగా అంటూ ఉండగా, నేను వెంటనే ఇక మా తమ్ముడికి నిజాన్ని చెప్పేస్తాను అని ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక. వెంటనే ఇక తమ్ముడు తమ్ముడు అని చెప్పి అనగానే, ఏంటక్క ఏంటి ఆ కంగారు అని అడుగుతూ ఉంటే, తమ్ముడు అది ఇన్ని రోజులు మన ఇంట్లో మన అందరినీ మోసం చేసి నీకు కేర్ టేకర్గా దగ్గరుండి సేవలు చేస్తుంది ఎవరో తెలుసా అనగానే, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు ఎవరు అని అడుగుతూ ఉంటే, ఇంకెవరు ఆ విరూపాక్షిని అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు, విరూపాక్షి కేర్ టేకర్గా వచ్చి నాకు సేవలు చేస్తుందా అనగానే, అవును తమ్ముడు అని అంటూ ఉంటే, ఎంత ధైర్యం తనకి, నా కళ్ళ ఎదుట నించునే అర్హతే తనకి లేదని చెప్పాను కదా, అయినా ఇలా దొంగతనంగా వచ్చి కేర్ టేకర్గా నాకు సేవలు చేస్తూ నా దగ్గర క్రెడిట్ సంపాదించాలని చూస్తుందా, అది ఎప్పటికీ జరగని పని నీ ఈ విధంగా అంటూ ఉంటే, అవును తమ్ముడు విరూపాక్షం మెడిసిన్స్ తీసుకుని వస్తుంది కదా, అప్పుడు తన అంతు చూద్దాం అని ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక. మందారం అలాగే చంద్ర సుమ అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. ఇకపోతే హాస్పిటల్లో డాక్టర్ ఈ విధంగా అంటూ ఉంటారు, ఏంటమ్మా అనగానే, ఆ అమ్మాయి కడుపులో నా మనవడు పెరుగుతున్నారు డాక్టర్ అనగానే, అమ్మాయ్యా ఏంటి సరోగసినా అనగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది. సరోగసినా అదేంటి డాక్టర్, అదేమో నాకు తెలియదు అని ముత్యాలు అంటూ ఉంటే, అంటే అద్దె గర్భం అని దాని అర్థం అమ్మ, అంటే మీ ఇంటి వారసుని ఆ అమ్మాయి కడుపులో మోస్తుందని అంటున్నారు కదా, డౌట్ వచ్చి అడిగాను అనగానే, అవును మా ఇంటి వారసుని తన కడుపులో మోస్తుంది, కానీ ఆ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు అనగానే, రాజు రూప చాలా బాధపడుతూ ఉంటారు ముత్యాలు అన్న మాటకి. వెంటనే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటే, డాక్టర్ నేను ఆవిడ కోడల్ని అని చెప్పి అంటూ ఉంటుంది రూప. అవునా అలా చెప్పాల్సింది కదా, మీ మనవడు ఆరోగ్యం ఎలాగుంది అని చెప్పి కనుక్కోవడానికి వచ్చారే, మరి తన కడుపులో మీ మనవడిని మోస్తుంది, తన ఆరోగ్యం కూడా బాగుండాలి కదమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే, డాక్టర్ నాకు అదంతా అనవసరం, ముందు ఆ అమ్మాయిని స్కాన్ చేసి తన కడుపులో నా మనవడు ఎలా ఉన్నాడో చూసి చెప్పండి అని అంటూ ఉంటే, సరే అని చెప్పేసి నర్సుని పిలిపించి రూపని లోపలికి పంపించేస్తారు. మరి నిజంగా రూప కడుపులో బిడ్డ లేదన్న విషయం బయటపడుతుందా, మరి రూపారాజు ఇద్దరు కూడా డాక్టర్ని కన్విన్స్ చేయబోతున్నారా, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.